ట్రేడింగ్ లో సెన్సెక్స్ ఒక దశలో 218.46 పాయింట్లు పెరిగి 75,636 వద్ద ఆల్ టైమ్ ఇంట్రాడే రికార్డును నమోదు చేసింది. అయితే చివర్లో మదుపరులు, ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్ రంగంలో షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడడంతో సూచి 7.65 పాయింట్ల నష్టంతో 75,410 వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ తొలిసారిగా 23,000 మైలురాయిని దాటింది. ఒక దశలో 58.75 పాయింట్లు వృద్ధి చెంది 23,026 వద్ద సరికొత్త ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ చివరికి 10.55 పాయింట్ల నష్టంతో 22,957 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీలు మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ 419.99 లక్షల కోట్లు, నిఫ్టీ మార్కెట్ క్యాప్ 416 లక్షల కోట్లుగా నమోదైంది. కాగా ఈ వారంలో సెన్సెక్స్ 1,404 పాయింట్లు, నిఫ్టీ 455.1 పాయింట్లు పుంజుకుంది. ఇక దేశీయంగా విలువైన లోహాల ధరలు వరుసగా మూడో రోజు తగ్గాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర 900 తగ్గి 72,650 వద్దకు దిగివచ్చింది. ఇక కిలో వెండి సైతం 500 తరుగుదలతో 92,100 వద్దకు జారుకుంది. అంతర్జాతీయంగా వీటి రేట్లు తగ్గడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్ కమోడిటీ ఎక్స్చేంజ్ సెంటర్లో ఔన్స్ గోల్డ్ ఒక దశలో $2,340, సిల్వర్ $30.45 స్థాయికి తగ్గాయి. ఇక ఈ వారం మార్కెట్స్ కి సంబంధించి ఓవరాల్ గా వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రమణారావు గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, అంటే ప్రభుత్వానికి సంబంధించి ఈ ఆర్బీఐ భారీ డివిడెండ్ సంబంధించి దీనిపై మీ విశ్లేషణ ఏంటి సార్? అండ్ దీనిపై మార్కెట్స్ పైన దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? యాక్చువల్గా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆర్బీఐ అనేది లాస్ట్ ఇయర్ 87,000 crores డివిడెండ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది ఆర్బీఐ. ఇయర్ ఏంటంటే 141%, అంటే 2.11 lakh crores అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా ఏంటంటే మన కంట్రీ ఎకానమీ సపోర్ట్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్ గవర్నమెంట్ కి రెడ్యూస్ చేసుకోవడానికి కూడా ఈ అమౌంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదంతా ఏంటంటే ఇంత సర్ప్లస్, ఇంత హ్యూజ్ మనీ ఇవ్వడానికి కారణం ఏంటంటే హైయర్ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఫారిన్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ఆర్బీఐ నుంచి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత బాండ్ yields కూడా స్ట్రాంగ్లీ గ్లోబల్లీ కూడా బాగా పెరిగినాయి అనమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఏంటంటే ఇంత హ్యూజ్ డివిడెండ్ ఇవ్వడానికి యాజ్ ఏ సర్ప్లస్ కింద బాగా ఉపయోగపడినాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది కూడా బాగా హెల్ప్ చేసినాయి అనమాట. టు మీట్ అనేది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఇన్ ఫ్యూచర్, ఏదర్ ఇన్ఫ్రా కావచ్చు, పవర్ సెక్టర్ కావచ్చు, దేనికైనా కావచ్చు, గవర్నమెంట్ ఏంటంటే ఈ డివిడెండ్ అమౌంట్, హ్యూజ్ డివిడెండ్ ఏదైతే వచ్చిందో నెక్స్ట్ గవర్నమెంట్ అనేది యూజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది టోటల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే యూజ్ చేసుకోవచ్చు ఈ డివిడెండ్ 2.11 lakh crores అనేది. ఎందుకంటే అదర్ జిఎస్టీ కానీ వేరేదైతే స్టేట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది టోటల్ 100% దిస్ అమౌంట్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఫర్దర్ ఎక్స్పెండిచర్ చేసుకోవడానికి కానీ యూజ్ అవుతుంది అనమాట. అరౌండ్ 2012 and 13 లో యాక్చువల్ గా $4.9 trillion ఫిజికల్ డెఫిసిట్ ఉంటే 2024 and 25 కి అప్రాక్సిమేట్లీ $17 trillion వరకు జస్ట్ ఫిజికల్ డెఫిసిట్ అనేది పెరగడం చూస్తాం. ఇలాంటి టైంలో ఇంత హ్యూజ్ డివిడెండ్ అని రావడం అనేది మంచి పరిణామం అనుకోవచ్చు. అలాగే మార్కెట్స్ కూడా ఇది ఇచ్చేటప్పటికి ఒక థంబ్ అనమాట. ఏదైతే ప్రీ కౌంటింగ్ ర్యాలీ ఒకటి వస్తుంది అనుకున్నాము, అది ఈ రూపేణాగా వచ్చింది అనమాట. ప్రీ కౌంటింగ్ ర్యాలీ అనేది ఒకటి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్లీ, అది ఈ రూపేణాగా వచ్చింది. అలాగే ఎఫ్ఐఎస్ అనేది బాగా హెవీ షార్ట్స్ లో ఉన్నారు బిఫోర్ ఈవెంట్, ఎందుకని చెప్పేసి వాళ్ళు ఆ షార్ట్స్ అన్ని కూడా కవర్ చేసుకున్నారు. ఎక్కువ షార్ట్ కవరింగ్ వలన బాగా పెరిగింది మార్కెట్. అండ్ సార్, ఈ వారం అంతా మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? అండ్ థర్స్డే మనం మార్కెట్స్ చూసుకున్నట్లయితే కనుక ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసాయని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా మీ విశ్లేషణ? యాక్చువల్గా మనం యాజ్ అ పాయింట్ ఆఫ్ దిస్ చెప్పడం జరిగిందండి. బికాస్ ఆఫ్ దిస్ ఆర్బీఐ ఈవెంట్ వల్లనే ఒకేసారి 1200 points వరకు పెరిగి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేయడం కూడా చూసాం మనం. యాక్చువల్గా నిఫ్టీ అనేది 23,000 దాటడం చూసాము. అలాగే సెన్సెక్స్ కూడా ఆల్ టైమ్ హై అనేది 75,000 అనేది మార్క్ అనేది దాటడం చూసాము. ఎక్కువ అంటే జస్ట్ కంపెనీస్ ఆల్రెడీ రిజల్ట్స్ అనేది ఏంటంటే అవుట్ ఆఫ్ నిఫ్టీ 50 కంపెనీస్ 43 కంపెనీస్ కూడా మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కువగా నేను నమ్మేది ఏంటంటే
షార్ట్ కవరింగ్ వలన బాగా పెరిగింది మార్కెట్ ఈ వారం మాత్రం. అన్ని కూడా దాంట్లో పవర్ అనేది అబ్నార్మల్ గా పెరిగింది, పవర్ సెక్టర్ అనేది. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది కూడా బాగా పార్టిసిపేట్ చేసింది. మనం లోగా చెప్పుకున్నట్టు కోటక్ మహీంద్రా బ్యాంకు 1540, 1550 బాటమ్ అనుకున్నాం, అదే అయ్యి కోటక్ మహీంద్రా బ్యాంకు, అలాగే స్లగ్గిష్ గా ఉన్నటువంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా మీకు బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇలాగ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని కూడా కొద్దిగా పార్టిసిపేట్ చేసి, ఎస్బీఐ నార్మల్ గానే పార్టిసిపేట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా నేటు ఆల్ టైమ్ హై వరకు వచ్చింది. అలాగే మెటల్ సెక్టర్ అనేది కొద్దిగా వీక్ గా ఉంది. ఐటీ సెక్టర్ కూడా మనం చెప్పుకున్నాం లాస్ట్ వీక్, ఐటీ సెక్టర్ కూడా ఇన్ఫోసిస్ అనేది బాటమ్ అయిపోయిందని. అలాగే ఇన్ఫోసిస్ కానీ కొన్ని హెచ్సిఎల్ టెక్ కానీ కొన్ని సెక్టర్స్ అన్ని పార్టిసిపేట్ చేసి అన్నిటి కూడా బ్రాడర్ మార్కెట్స్ లో బాగా పార్టిసిపేట్ చేసి మార్కెట్ అనేది బాగా ఇంప్రూవ్ అవడం జరిగింది. అండ్ సార్, కంపెనీ రిజల్ట్స్ గురించి ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు. సో ఈ వారం అంతా కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశాయి. అండ్ నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది సార్? కంపెనీ రిజల్ట్స్ ఏమైనా ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారా? ఈ వారం చేసిన కంపెనీస్ రిజల్ట్స్ కి సంబంధించి మార్కెట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడింది? యాక్చువల్ గా ఈ వారం డెలివర్ చేసిన రిజల్ట్స్ అన్ని కూడా లాస్ట్ వీక్ లో మనకి ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా, తర్వాత ఐఆర్ఎఫ్సి, ఎన్టీపీసీ, బిహెచ్ఎల్ ఒక్కటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. పవర్ గ్రిడ్ అని, పెట్రోనెట్ అని కూడా కొద్దిగా మోడరేట్ గా ఉన్నాయి, అంత బాగా డౌన్ ఏం లేదు. లాస్ట్ వీక్ డెలివర్ చేసిన కంపెనీస్ అన్ని కూడా బాగానే డెలివర్ చేసినాయండి, కంపెనీ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్. ఇంకోటి ఏంటంటే అవుట్ ఆఫ్ ది 50 నిఫ్టీ కంపెనీస్ 43 బాగా డెలివర్ చేసినాయి కంపెనీస్ టోటల్ గాను. ఓవరాల్ గా మనం రిజల్ట్స్ యాజ్ ఆఫ్ నౌ అయిపోయింది, రిజల్ట్స్ సీజన్ నియర్ బై అయిపోయిందండి. ఇంకొక జస్ట్ ఎన్ఎండిసి, ఎన్బిసిసి, తర్వాత ఎఫ్డిసి, అమర్ రాజా ట్రేడింగ్ కార్పొరేషన్, బాటా లాంటి ఒక మేజర్ స్టాక్స్ మాత్రమే నెక్స్ట్ వీక్ ఉన్నాయి. మాక్సిమం రిజల్ట్ సీజన్ అయితే అయిపోయింది. ఇంతవరకు డెలివర్ చేసిన కంపెనీస్ లో మీకు ఆల్మోస్ట్ 65 to 70% కంపెనీస్ అయితే ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అన్ని కూడా బాగున్నాయి, రిజల్ట్స్ బాగా డెలివర్ అయినాయి. సో అది కూడా మార్కెట్ గ్రోయింగ్ అనేది ఒకటి సపోర్ట్ చేసింది. అండ్ సార్, సెక్టర్ వైజ్ గా చూస్తే సెక్టర్స్ బెటర్ గా పర్ఫామ్ చేస్తున్నాయి సార్. అండ్ ఇన్వెస్టర్స్ ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ పాయింట్ లో ఇంకా 1 వీక్ లో ఈవెంట్ పెట్టుకుని ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ అనేది సజెస్ట్ చేయనండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోల్డర్స్ వాళ్ళు ఉన్న పొజిషన్స్ హోల్డ్ చేయడం కానీ, లేకపోతే పొజిషన్స్ అన్ని కూడా కొన్ని ట్రిమ్ చేసుకోవడం కానీ, ఏదైనా పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేస్తారా లేకపోతే ఏంటనేది ఇట్ ఈస్ అప్ టు దేర్ డిసిషన్. బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది కానీ, సెక్టర్స్ కానీ ప్రస్తుతం అయితే ఏమీ ఏదైనా కొద్దిగా అండర్ వెయిటెడ్ కానీ, బాగా ఇంకా ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు అనుకున్న స్టాక్స్ కానీ వాళ్ళు ఏమన్నా ఐడెంటిఫై చేస్తే కనుక వాళ్ళు అప్ టు దేర్ డెసిషన్ మీద ఫండమెంటల్స్ చూసుకుని అన్ని చూసుకుని అలాంటి ఏమన్నా నాన్ పార్టిసిపేటెడ్ స్టాక్స్ ఏమైనా ఉంటే చేయాలి తప్పిస్తే ఈ 1 వీక్ బెటర్ టు సిట్ ఆన్ క్యాష్ ఆర్ ఎల్స్ మీరు ఏంటంటే క్యాష్ లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకుని ఏదైనా పార్షియల్ గా ప్రాఫిట్స్ తీసుకోవడం కానీ, లేదన్నా ఏదైనా అబ్నార్మల్ రైజ్ అనేది ఉంటే కనుక స్కై రాకెటెడ్ కింద వెళ్ళిన షేర్స్ ఏమైనా ఉంటే పార్షియల్ ప్రాఫిట్స్ కానీ లేదా ఫుల్లీ ప్రాఫిట్స్ బుక్ కూడా నేను సజెస్ట్ చేస్తాను. క్యాష్ లో ఉండటం చాలా వరకు సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీక్ అయితే డోంట్ పార్టిసిపేట్ అనే అంటాను నేను. అండ్ సార్, ఈ వారం అయితే ఓవరాల్ గా చూసినట్లయితే మార్కెట్స్ ఆల్ టైమ్ రికార్డ్ అయితే బ్రేక్ చేశాయి. నిఫ్టీ 23,000 దాటింది అండ్ సెన్సెక్స్ కూడా బెటర్ గా పర్ఫామ్ చేసింది. మరి నెక్స్ట్ వీక్ కూడా ఈ విధంగానే ఉంటుందా మార్కెట్స్ పర్ఫార్మెన్స్? అండ్ ఎలా ఉండొచ్చు అంటారు? అయితే ఏంటంటే ఎక్స్పైరీ 30th ఉంది, 30వ తారీఖున ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ వరకు కొద్దిగా స్ట్రాంగ్ గానే ఉంచుతారండి మార్కెట్ ని అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎక్స్పైరీ వరకు కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. నేను బిలీవ్ చేయడం ఏంటంటే ఏదైనా నిఫ్టీ స్పాట్ కానీ లేకపోతే ఫ్యూచర్ కానీ మ్యాజిక్ ఫిగర్ ఒకటి ఉంది 2345 అనే ఒక మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వారం, బిఫోర్ ఎక్స్పైరీ కానీ లేదా బిఫోర్ కౌంటింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2345 ఇట్స్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ హియర్ అనమాట, అనదర్ 300 పాయింట్స్ కన్నా ఎక్కువ లేదు. సో అది రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఏదైనా కూడా ఆల్ టైమ్ హైలో ఎక్స్పైరీ వరకు కొద్దిగా హైలోనే క్లోజ్ చేస్తారు అని అనుకుంటున్నాను. షార్ట్స్ అన్ని కూడా ఇంకా ఉన్నాయి, కొన్ని షార్ట్స్ కవర్ అవ్వాల్సినవి, అవి కవర్ అయిన తర్వాత మీకు మార్కెట్ అనేది నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత మాత్రం బెటర్ స్లగిష్ గాను, బట్ ఏదైనా ఒక రీజన్ చూసుకుని పడగొట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది అనుకుంటున్నాను. డిస్పైట్ ఆఫ్ ది గ్రోత్ కానీ ఎకానమీ కానీ ఏది ఎలా అయినా ఉండనివ్వండి, బిఫోర్ ద ఈవెంట్ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ కాషియస్, ఐ విల్ సజెస్ట్. అంటే సార్, ఎప్పటి వరకు ఉండొచ్చు సార్ మార్కెట్స్ మీద ఈ ఎన్నికల ప్రభావం? అంటే కౌంటింగ్ వరకు ఉంటుందండి. వాలటిలిటీ ఇండెక్స్ అనేది 21.7 వరకు, అంటే లాస్ట్ మంత్ మనకి ఈ వీక్ అయితే వాలటిలిటీ ఇండెక్స్ సేమే ఉంది. లాస్ట్ వీక్ ఎంత ఉందో 21.50 కానీ 70 వరకు అంతే ఉంది.
అయితే ఏంటంటే లాస్ట్ 1 month 3 weeks నుంచి చూసుకుంటే 10.5 నుంచి 21 అంటే వాలటిలిటీ ఇండెక్స్ బాగా పెరిగింది. అయితే ఏదైనా డిప్ వచ్చినా కూడా కొంత మనీ మార్కెట్స్ అనేది పార్టిసిపేట్ చేసుకుని చూస్తున్నాయి ఎవరి డిప్ లోను కూడా. బట్ డిప్ అని ఎంతవరకు సస్టైన్ అవుతుంది బిఫోర్ ఈవెంట్ అనేది యాక్చువల్లీ కొంతవరకు మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మాత్రం ప్రైసెస్ కూడా అంత జస్టిఫైడ్ గా లేవు వచ్చిన రిజల్ట్స్ కానీ ఇంతవరకు పెరిగిన తీరు చూస్తే. బట్ ఎకానమీ వైజ్ గా కానీ గ్రోత్ గా చూసుకుంటే కనుక ఇండియా గ్రోత్ గురించి మాట్లాడుకుంటే కనుక అలాగా. బట్ బిఫోర్ ద ఈవెంట్ వరకు కూడా కాషియస్ గా ఉండాలంటే మేమైతే జస్ట్ ఎక్స్పైరీ వరకు కూడా కొద్దిగా జాగ్రత్తగా హైలో క్లోజ్ అవుతున్నాం. ఆ తర్వాత బెటర్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద మార్కెట్, ఎందుకంటే రిజల్ట్స్ చూసిన తర్వాతే రిజల్ట్స్ ఎలా వస్తాయి ఎలక్షన్ రిజల్ట్స్ దాని తర్వాతే మార్కెట్ పార్టిసిపేట్ చేయమని చెప్పేసి చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ సార్. ఓవరాల్ గా ఈ వారం మార్కెట్స్ మేము విశ్లేషణ తెలియజేసినందుకు. టీవీ బిజినెస్ అప్డేట్స్.